కొమరం భీం జిల్లా కౌటల మండలం తలోడిలోని ధనుర్హెట్టి వార్డులో ఏడాదిగా వెలగని వీధి దీపాలు పాడైన చేతి పంపులు దర్శనమిస్తాయి. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ నీళ్లు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. రాత్రి వేళల్లో టార్చ్ లైట్ వెలుతురులో నీళ్లు తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. బోర్లలో కూడా సరిగా నీళ్లు రావటం లేదని తెలిపారు. ఎండలు ఇంకా ముదరక ముందే నీటికి కటకటలాడాల్సి వస్తోందని గ్రామస్తులు తెలిపారు. మాది కొమరం జిల్లాలోని కౌటాల మండలంలోని తలోడి గ్రామ పంచాయతీ నుంచి మాది ధనురెడ్డి ఒక ఊరు, చిన్న ఊరు. ఈ విలేజ్లో 1 ఇయర్ నుంచి అంటే దాదాపు సంవత్సరం నుండి వీధి దీపాలు మాకు లేవు. ఎలక్షన్ టైంలో కూడా వచ్చిళ్ళు, వాళ్ళు కూడా చీకట్లనే వచ్చిళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే మేము గెలిపిస్తే కంపల్సరీ మీకు వీధి దీపాలు పెట్టిస్తామని చెప్పిళ్ళు. వాళ్ళు ఎలక్షన్లు అయినాయి, వాళ్ళు గెలిచిళ్ళు. 1 ఇయర్ అవుతుంది, సంవత్సరం గడిచింది, కానీ ఇప్పటివరకు ఎవరు రాలేదు. మా వీధి దీపాల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎన్నోసార్లు చాలాసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చినాం. మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాం, మాకు వీధి దీపాలు లేవు పెట్టియండి. దసరా టైంలో కూడా చెప్పినాం వాళ్ళకు, కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మేము ఇక్కడ బోరింగ్ ఉంది చూడండి, ఈ బోరింగ్కి రావాలన్నా కూడా ఇక్కడ మొత్తం చిమ్మరి చీకటి ఉంటే మేము స్కూటీ లైట్ పట్టుకొని టార్చ్ లైట్లు, సెల్ లైట్ పట్టుకొని బోరింగ్కి వచ్చి వాటర్ తీసుకెళ్తున్నాం. ఈ వాటర్ ఉన్నందుకు ఇప్పుడు సమ్మర్ టైంలో కాబట్టి పాములు, తేళ్ళు ఏమైనా ఉన్నా కూడా ఉంటాయి, చీకట్లో ఏం కనబడాయి. కాబట్టి దయచేసి వీధి దీపాలు పెట్టించండి. బోరింగ్ కాడికి వర్షాకాలం వచ్చిందనుకో ఇదంతా వాటర్ అవుతుంది, ఇదంతా బోరింగ్ మొత్తం నిండిపోతుంది. ఆ వర్షాకాలంలో బోరింగ్ నీరు వస్తాయంటే మొత్తం మురికి వాటర్ కూడా వస్తాయి. ఆ బోరింగ్ని కొంచెం పైకి లేపించి పెద్దగా వేపించి కట్టిపేయడన్నా కూడా అది కూడా పట్టించుకోవట్లేదు. దీని గురించి చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాం, కానీ ఎవరు స్పందించట్లేదు.